ఈరోజు సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఏదైనా ఉందంటే అది ఐబొమ్మ గురించి. సో, రవికి అయితే చాలా పెద్ద ఎత్తున కూడా మద్దతయితే రావడం జరుగుతా ఉన్నది. కొంతమందయితే లోపలేయాలని కొంతమంది అంటా ఉన్నారు. కొంతమంది అసలు ఎన్‌కౌంటర్ చేయాలని చెప్పేసి ఇట్లా పెద్ద పెద్ద వ్యాఖ్యలు కూడా చేయడం జరుగుతా ఉన్నది. సో, ఇంత పెద్ద అసలు సోషల్ మీడియాలో వైరల్ సందర్భంలో అసలు బెయిల్ వస్తుందా రాదా అని చెప్పేసి ఒక ఉత్కంఠ అయితే కూడా నెలకొన్నది. సో, ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో, ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకుంటే చాలామంది రవికే మద్దతుగా కనిపిస్తూ ఉన్నది. కొంతమందేమో రవి చేసేది తప్పని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. కొంతమందేమో ఎన్‌కౌంటర్ చేయాలని చెప్పేసి ప్రొడ్యూసర్ లాంటి శ్రీకళ లాంటి వ్యక్తులు కూడా ఎన్‌కౌంటర్ చేయాలని ఇట్లాంటి పదాలు వాడుతూ ఉన్నారు. సో, నిజంగా ఎన్‌కౌంటర్ చేసేంత క్రిమినలా కేసా అది ఏమన్నా? ఏం చెప్తారు కేసుల గురించి ఏమున్నది? అసలు రవికి బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా? ఎట్లున్నది అంశాలు? మొదటిగా ఆదాబ్ హైదరాబాద్ టీవీ ఛానల్ వారికి, అదేవిధంగా ప్రేక్షకులకు అందరికి కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఏంటంటే, సినీ రంగంలో ఒక ప్రముఖమైన వ్యక్తి కళ్యాణ్ గారు ఆ విధంగా ఎన్కౌంటర్ చేయాలి, ఇంకోటి చేయాలి అని మాట్లాడుతున్నారు కదా. వారిని నేను ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నాను. అసలు ఎన్కౌంటర్ అనేది ఏందో మీకు తెలుసా? ఎన్కౌంటర్ ఏ సందర్భంలో చేస్తారో తెలుసా? ఇప్పుడు ఎదురెదురు కాల్పులు జరిగినప్పుడు అది ఎన్కౌంటర్ కిందకు వస్తుంది, కానీ మీరు చెప్పే ఎన్కౌంటర్ అర్థం వేరేగా ఉంటుంది. అది కరెక్ట్ కాదు. మీలాంటి వ్యక్తులకు మీరు అలా విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్. ఇంకోటి ఏంటంటే, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారంగా ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉన్నది. సో, వారు నేరస్తుడు అయినప్పుడు ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ ఉన్నది, అదేవిధంగా న్యాయ వ్యవస్థ ఉన్నది. నిజంగా వాడు తప్పు చేసిండు అని భావించినప్పుడు ఖచ్చితంగా కోర్టులో శిక్ష వేస్తాయి. దాని తగ్గట్టుగా వాడు శిక్ష అనుభవిస్తాడు. ఇప్పుడు ఆ రవి అనే వ్యక్తి చేసింది సరైనది, ఏదేదో గొప్ప పని చేసిండని ఎవరూ అనట్లా. కాకపోతే అలాంటి పనులు చేసినా కానీ ప్రజలు ఎందుకు ఆదరిస్తారు అనే దాని మీద ఆ మూలాలు సినీ పరిశ్రమ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు సినిమా థియేటర్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, పూర్తిగా ఒక 4-5 కుటుంబాల పర్యవేక్షణలో వారి ఆధీనంలోనే ఉంది. సినీ పరిశ్రమ మొత్తం కూడా ఆ 4-5 కుటుంబాలనే బంధించబడ్డది. మీరు గమనిస్తూ ఉన్నారు, ఈరోజు చిన్న సినిమాలు కానీ, చిన్న హీరోలు కానీ ఎదిగే పరిస్థితి ఉందా? అరే, వాళ్ళు చిన్న సినిమాలకు టాకీసులు దొరుకుతలేవు, వాళ్ళకి రిలీజ్ చేయడం కూడా కష్టమవుతుంది. ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేయాలంటే థియేటర్స్ ఉండాలి. థియేటర్స్ మొత్తం వీళ్ళ చేతుల్లోనే ఉండే. నిర్మాతలు వీరే, హీరోలు కూడా వాళ్ళ పిల్లలే. ఇంకా ఎక్కడ మీరు అభివృద్ధి చేయనిస్తారు సినిమా పరిశ్రమను? వాస్తవానికి సినిమా పరిశ్రమ అనేది మద్రాసు నుంచి ఇక్కడ తీసుకురావడానికి దివంగత ఎన్టీఆర్ గారు కానీ, తర్వాత వచ్చిన వారు కానీ, ముఖ్యమంత్రులు రాయితీల మీద మీకు భూములు ఇచ్చిర్రు, రాయితీలు ఇస్తూ ఉన్నారు. దాన్ని ఈరోజు మీరు కమర్షియల్కి వాడుకుంటూ ఉన్నారు. కమర్షియల్ వాడుకోవడం కాదు, నిన్న మనం చూసాం కూడా. ఇప్పుడు ఆ మున్సిపల్ నోటీసులు కూడా ఏది మీరు ఏరియా కమర్షియల్ ఏరియాని మీరు ఏదైతే వాడుతున్నారో ఆ ఏరియా తప్పుగా చూపించి ట్యాక్సులు ఎగ్గొడతా ఉన్నారు. దగ్గర నాగార్జున గారు అయితే సంవత్సరానికి 11 లక్షలు ట్యాక్స్ కట్టాలి. ఆయన ఈరోజు కేవలం 1 లక్షనో 2 లక్షలు కట్టి పక్కకు తప్పుకునే పరిస్థితి ఉన్న క్రమంలో జిహెచ్ఎంసీ వారు దాన్ని గమనించి వారికి నోటీసులు ఇచ్చారు. సో, వివరణ ఇచ్చి ఇమీడియట్గా అమౌంట్ పే చేయమని. అంటే ఈ రకంగా మీరు మాత్రం సుధపూసల లెక్క మాట్లాడి వాడిని దొంగ అనడం ఎంతవరకు కరెక్టు? మీరు న్యాయబద్ధంగా ఎంతవరకు ఉన్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. సో, వ్యవస్థలో అన్ని లోపాలతోటి కూడిన వ్యవస్థ పెద్దగా ఏదైనా ఉందంటే అది సినీ పరిశ్రమ అని మనం చెప్పుకోక తప్పదు.